ఏయ్ ఆపు లైసెన్స్ ఉందా? లేదు సార్. అయితే ఏముందా తీ. వందే ఉంది సార్. తీ పోరా. వీడేమంటాడు? చాలా సేపు నుంచి సతాయిస్తున్నాడు సార్. ఏవయ్యా? ఎంత ఉన్నారా నీ దగ్గర? 5 రూపాయలు ఉంది సార్. ఇవ్వు 2 సిగరెట్లైనా వస్తాయి. పోరా. ఆదివారం పేపర్ చాలా కళ్ళగా ఉంది. వస్తున్నాడు అదే. రే రా ఆపరా పక్కకి రా. పక్కకి రా. బయటికి రా రేట్రా చూపు. బయటికి రా. ఏదిరా యూనిఫామ్? లాండ్రీకి వేసాను సార్. యూనిఫామ్ లేకుండా సార్, మామూలు ఇస్తాను సార్. ఇవ్వు అక్కడ ఇవ్వు. పో రేపు కూడా యూనిఫామ్ లేకుండా ఇదే టైంకి రా. వరడు వస్తున్నాడు పెద్ద బారమే. స్టాప్ పక్క కాపు. సైడ్ ఆపా. జీప్ రిపేర్ అనే కదా 2 వీలర్ లో వచ్చాను సార్. అదే పోనీ స్టార్ట్ చేయి తొందరగా. రే ఆపరా ఆపమ్మా ఆపు. రే బయటికి రా. ఆపకుండా పోతావరా నువ్వు? రా బయటికి రా. తొందరగా రారా. ఈ రోజు నీ పని అయిపోయింది. ఏ స్టాండ్ వేసి తొందరగా రారా బయటికి రారా. నీ అందు చూస్తా. రారా రమ్మంటే రాలేండి రా. గుడ్ మార్నింగ్ సార్. ఈ దెబ్బతో నన్ను ఏ నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చాలా కోపం మీద ఉన్నాడు. అయ్యో కాదు సార్, మామూలు కాదు సార్. మిమ్మల్ని ఫాలో చేద్దాం. ఐజీ బండిలో వస్తుంటే ఆ బండిని ఆపి మరి వసూలు అడుగుతున్నావంటే సార్ అది మీరని తెలియక. నేనని తెలిస్తే నిన్ను చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాను. నీ పద్ధతి బాగాలేదు. నీ పద్ధతి మార్చుకోకపోతే ఇక నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉండవు. రోడ్డు మీద అడుగు తినాల్సి వస్తుంది. జాగ్రత్త. బండికి ముందుగా నిల్చొని ఏంటో ఇలా అన్నావు. ఏంటది? అదేం లేదు సార్, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్? అవును సార్. ఆ బాడీ లాంగ్వేజ్ ఏదో నాకు తెలిసే తీరా. భాష మీకు అర్థం కాదు సార్. పర్వాలేదు చెప్పు. వద్దు సార్. చెప్పరా. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉంది సార్. ఆడపిల్ల ఉందనే. అయితే నువ్వేదో అనకుండా మాట అని ఉంటావు. అదేదో నాకు తెలిసే తీరాలి. చెవులో చెప్తాను సార్. చెవులో చెప్తాను సార్. సరే చెవులో చెప్పు. చెల్లెమ్మా బాగున్నారా? అంతా బాగున్నారా? మనం అంతా లోపల పదండి. కిటికీ తలుపులు వేసేయండి. తలుపులు మూసేయండి. పదండి లోపల త్వరగా. ఏంటయ్యా ఏమిటి? ఏదైనా తుఫాన్ రాబోతుందా? తుఫానా? ప్రళయం? భూకంపం? బాబాయ్ పోలీసులు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బెంబేలు పడిపోయి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పోలీసులా? ఏం చేసావు? మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మిలు కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కల్లుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు ఘోరాలు. అయ్యయ్యో ఒకటేమిటి, మధు వెనకంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ? అంత పెద్ద మగోడయ్యాడా మా మధు? తాతకి తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. నువ్వు ఉండవు ఎందుకు? బామ్మ నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు. మర్చిపోండి, మధు పేరు మర్చిపోండి. నాకు ఆకలిసిన లోపల పదండి. అయ్యో భగవంతుడా, ఏమండి నేను చెప్తే విన్నారా? మా బాబాయ్ కొడుకున్నాడండి, దేవినిచ్చి పెళ్లి చేద్దామంటే మధో అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. నువ్వు నోర్మీవే. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటావు. ఈ రమణగాడికి ఏదో కలొచ్చుంటుంది. బాబాయ్ నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. అది నీ కర్మ, నీ కూతురు కర్మ. చూడమ్మా దేవి, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అమ్మా దేవి వస్తున్నానన్నా. తొందరగా కట్టండి. అట్టగనండి. జాగ్రత్త. దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్. అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. చిన్నవా 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి. ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి, అంతే కదా? ఓకే ఓకే. గోపాల్ ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పడరా. చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 సార్. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. 20,000 ఒప్పుకో. అలాగే ఒప్పుకో. సార్. తమరు దయచేయండి సార్.
రే వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాడు ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలబెట్టాలరా, పెట్రోల్ వేసి. నేను ఎక్కడున్నాను? నేనెవరు? మీరెవరు? ఎవరాడు మెంటల్ ఉన్నాడు? అవును మెటల్ గాడిలో ఉన్నాడు. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెట్ల పోయిందా? వారే నీ అబ్బా నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటలేంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ బాబు ఈ 1,00,000 ఉంచు, మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి. అమ్ముతానే, నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి, దానికి 1,00,000 రూపాయలు కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు, నేను బతికిపోతాను. ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారాగడ మనిషివేనే? వాళ్ళ సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోనాలి. హాయ్ బావా. ఏంట్రా కళ్ళజోడు పెట్టి స్టైల్ మార్చేసావు? మనకు బస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం. మొత్తం పెత్తనమంతా మనదే. ఏ పని చేసినా అంతా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఓనర్ కూడా కూర్చొని పని చేస్తాడు, నువ్వు మాత్రం పడుకొని పని చేస్తావు. ఆ ఉద్యోగమేగా? యా యా, భలే తెలుసుకున్నావు బావా. ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరు చేరుండాలి. కరెక్ట్. ఎవడో కుర్రకుంక చేరాడంట. ఎవరు ఇంటారది? ఆ కుర్ర కుంకనే నేనే. లే, లే, పద సరుకులు కొందాం. అలాగే. 2 మూరల పువ్వులు ఇవ్వమ్మా. కదంబ ఇవ్వమంటారా, చామంతి ఇవ్వమంటారా? కదంబ ఇవ్వు. అలాగేనమ్మా. ఒకటి, 2 3, 4 5. 6. రాంగ్ కౌంటింగ్ చూనబడ్డా. ఓరా గుడ్డు. కారు కట్టం పట్ట గుడ్డులాగా మాకు అడ్డం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజలు తీర్చుగా. ఆయన గుంజేడి తీయాలి. అబద్ధాలు చెప్పింది మీరు. ఎలాగెలాగా ఓనర్ కూడా కూర్చునే పని చేస్తాడట, ఈయన గారు మాత్రం పడుకుని మరీ పని చేస్తారు. 7, 8, 9, 9, 10. 10. ఏంటయ్యా టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినట్టు మొక్కుబడిలే? వెళ్ళండి వెళ్ళండి. సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తావరా? పీకి విసిరి పారేస్తా. అది ఇలా మూట్లు మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా? మరి నాకు వచ్చిన అక్షరం మొక్కలకి క్లీనర్ ని కాక ఓనర్ ని కాగలనా? ఎందుకు కాకూడదు? మన దగ్గర డబ్బు ఒకటి లేదు గాని కష్టపడే శక్తి లేదా? కావాల్సిన తెలివితేటలు లేవా?